తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక ఘట్టమైన మిలియన్ మార్చ్కు 15 సంవత్సరాలు పూర్తయ్యాయి. రాష్ట్రం కోసం గళమెత్తిన లక్షలాది మంది గర్జన యావత్ దేశాన్ని కదిలించింది. అయితే రాష్ట్ర ఏర్పాటు సాకారమయ్యేందుకు జేఏసీ పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా కేసీఆర్ రూపంలో వచ్చిన ఆటంకాలు కూడా పెద్దవే. మిలియన్ మార్చ్ జరపడం కేసీఆర్ కు ఇష్టం లేదు. ఇంటర్మీడియట్ పరీక్షల పేరుతో మిలియన్ మార్చ్ జరపవద్దని జేఏసీపై ఒత్తిడి తెచ్చాడు. జేఏసీలోని ఉద్యోగ సంఘాలు, వామపక్షాలు, కాంగ్రెస్ నేతలు అందుకు ఏమాత్రమూ అంగీకరించలేదు. దీంతో మిలియన్ మార్చ్ను పోస్ట్పోన్ చేయాలని ప్రతిపాదించాడు. తన పేరుతో పబ్లిష్ అవుతున్న పాంప్లెట్స్ కి డబ్బులు లేక అవి ఇంకా బయటకు రాలేదు. అవి వచ్చాక పబ్లిసిటీ చేసుకోవచ్చనేది కేసీఆర్ ఉద్దేశం. అయితే మిలియన్ మార్చ్ పోస్ట్ పోన్ చేసేందుకు జేఏసీ ఒప్పుకోలేదు. యథావిధిగా మిలియన్ మార్చ్ ర్యాలీ రూపంలో జరుగుతోందని జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రకటించారు. తన మాట కాదని మిలియన్ మార్చ్ చేస్తున్న కోదండరాంతో పాటు జేఏసీ నాయకులపై అప్పుడే కక్ష కట్టారు కేసీఆర్. ఆ సమయంలో తాను నోరు విప్పితే తెలంగాణ వాదులు దాడి చేస్తారన్న భయంతో ఒప్పుకున్నట్లు నటించారు. మిలియన్ మార్చ్కు ఎన్ని ఆంక్షలు ఎదురైనా యువతరం కదిలి వచ్చింది. ఇక మిలియన్ మార్చ్ సక్సెస్ అయిందని భావించిన కేసీఆర్ తన గులాబీ దొంగల దండుతో కలిసి మిలియన్ మార్చ్లోకి వచ్చేశారు. జేఏసీ చేస్తున్న కార్యక్రమాలను హైజాక్ చేశారు. అలా రాష్ట్ర కళ సాకారమయ్యే వరకు జేఏసీతో కలిసి పనిచేసిన కేసీఆర్ అధికారంలోకి రాగానే తన అసలు నైజాన్ని బయటపెట్టారు. జేఏసీ నాయకులను పట్టించుకోకపోవడమే కాదు, వారి ఆర్థిక మూలాలను దెబ్బతీశారు. రాజకీయంగా ఎదగకుండా కుట్రలు చేశారు. మొత్తం మీద మిలియన్ మార్చ్ కావచ్చు లేదా తెలంగాణ సాధన కావచ్చు, అన్ని వర్గాల పోరాటాల ద్వారా మాత్రమే సాధ్యమైన కళ అని చెప్పవచ్చు.